చేయడం ద్వారా కాంగ్రెస్ ఒకే దెబ్బకి 3 పిట్టల్ని కొట్టినట్టుగా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా జగన్ ను పూర్తిగా ఆంధ్ర వైపుకే పరిమితం చేయడం ఒక ఎత్తు అయితే, ఇక రెండో ఎత్తు చంద్రబాబుని 2 ప్రాంతాల నుంచి కూడా తరిమివేయటం రెండో ఎత్తు. ఇక మూడవది టీఆర్ఎస్ ని పూర్తిగా మరుగున పరచడం మూడో ఎత్తుగా కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ లో నేతలు కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనే భావనతో అక్కడి లీడర్స్ కూడా దీనిలోనికి రావడం ద్వారా పూర్తిగా క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ కే దక్కుతుంది అనే భావనతో ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం మొగ్గు చూపుతోంది. అలానే బీజేపీని కూడా పూర్తిగా ఆ క్రెడిట్ బీజేపీకి దక్కకుండా ఉండాలంటే కాంగ్రెస్ ఆ నిర్ణయాన్ని తీసుకుని ప్రత్యేక తెలంగాణని ప్రకటించడం ద్వారా ఆ క్రెడిట్ ని మేమే కొట్టామని చెప్పడానికి కూడా మరొక అవకాశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తే, ఢిల్లీలో ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే, అక్కడ చర్చలు జరుగుతున్న తీరు చూస్తే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల మనసులో, ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనసులో తెలంగాణ వైపు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే ప్రస్తుతం సమస్యలన్నిటికీ పరిష్కారం అన్న తరహాలో సోనియా మదిలో ఉందన్న సంకేతాలు పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే మొన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే మొన్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ అటువంటి వ్యూహంతోనే, అధిష్టానం అటువంటి వ్యూహంతోనే వ్యవహరించిందన్న సంకేతాలు ఉంటున్నాయి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మొత్తం సీమాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమ కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి 3 ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని అమేయ శక్తిగా నిలపటం ఒక్కటే లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత్రి ఈ వ్యూహం పడినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వటానికే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ నిర్ణయం తీసుకోవడం వల్ల, ప్రత్యేక తెలంగాణ నిర్ణయం తీసుకోవడం వల్ల ఒకే దెబ్బకు 3 పిట్టలు కొట్టినట్టుగా కాంగ్రెస్ వ్యూహం పడుతుంది. ఎందుకంటే తెలంగాణ అంశాన్ని కనుక తేల్చేస్తే ఇది టీఆర్ఎస్ తో పాటు కోస్తాలో తెలుగుదేశం, జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుందన్న ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నారు. అలాగే ప్రస్తుతం మనం ఇటు తెలంగాణలో చూసినా కూడా టీఆర్ఎస్ లో నాయకత్వాన్ని నమ్మలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వలస వెళ్లిన నాయకులు కూడా రేపొద్దున తెలంగాణపై ఒక ప్రత్యేక తెలంగాణ ప్రకటించి కనుక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఎవరైతే టీఆర్ఎస్ లోకి వెళ్లారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తారన్న నమ్మకాన్ని హైకమాండ్ ఆలోచిస్తోంది. అలాగే పొద్దున భవిష్యత్తులో పొత్తులు విలీనం పైన కూడా హైకమాండ్ ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. అందుకనే జగన్ ప్రభావాన్ని పూర్తిగా ఒక ప్రాంతానికి పరిమితం చేయడం, అలాగే తెలుగుదేశాన్ని ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలో కూడా తెలుగుదేశం ప్రభావాన్ని తగ్గించి చావు దెబ్బ కొట్టాలన్న వ్యూహంలో భాగంగానే ప్రత్యేక తెలంగాణ వైపు మొగ్గు చూపాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా ఒక సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే అసంతృప్తిని చల్లార్చడంతో పాటు ఎన్నికల సమయంలో అవకాశం పెంచుకోవడానికి కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టుగా ఇది ఉపకరిస్తుంది అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి బీజేపీ తెలంగాణను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చారిత్రాత్మక తప్పిదం చేసింది అన్న భావన రాకుండా, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎటువంటి దెబ్బ తలగకుండా ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టుగా మనం తెలుస్తూ పూర్తి స్థాయి క్రెడిట్ కూడా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వైపే పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. మొత్తం తెలంగాణలో కనుక నెంబర్ గేమ్ మనం చూసినట్టయితే ప్రస్తుతం తెలంగాణలో మొత్తం స్థానాలు 119 ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 49 స్థానాలు, టీడీపీ 31 స్థానాల్లో ఉంది. అలానే టీఆర్ఎస్ కనుక చూసుకుంటే 17 స్థానాల్లోనూ, ఇక అదర్స్ కనుక చూసుకుంటే 22 స్థానాల్లోనూ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. పార్టీ
పార్టీ వ్యూహరచన చేస్తోంది. నెంబర్ గేమ్ ను దృష్టిలో పెట్టుకునే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేక తెలంగాణ వైపే మొగ్గు చూపితే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందన్న ఉద్దేశంలో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బలాబలాలకు సంబంధించి మనం చూసుకున్నా కూడా మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 49 స్థానాలు, టీడీపీ 31 స్థానాలు, టీఆర్ఎస్ 17, అదర్స్ 22 స్థానాలు ఉన్నాయి. కాబట్టి అధికారానికి కావాల్సిన 60 స్థానాలు కాబట్టి మొత్తం ఎటు చూసినా కూడా రేపు పొద్దున మెజార్టీ బలం ఉంది. కాబట్టి కాంగ్రెస్ అధికారానికి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగానే వ్యూహరచన చేస్తోందన్న సంకేతాలు వస్తూ ఉన్నాయి. సో నెంబర్ గేమ్ లో చూసుకున్నా సరే కాంగ్రెస్ తీసుకునే ఈ నిర్ణయం తనకి పెద్ద లాభాన్ని కలిగిస్తుందనే ఆశిస్తోంది హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఉన్న కొత్త ప్రపోజల్ ఏమిటి? గతంలో వచ్చిన ప్రతిపాదనలు అన్నింటిలోకి ఇది భిన్నమైనదా, లేక అందులో నుంచే ఓ మెరుగైన ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తోందా? సమస్యకి పరిష్కారం ఇస్తూ కొత్త సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి వినిపిస్తున్న సమాధానం రాయల తెలంగాణ. రాయల తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్న సీరియస్ ప్రత్యామ్నాయం. ఇది ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు, అత్యంత విశ్వసనీయంగా తెలిసిన అంశం. ఇప్పటి వరకు ప్యాకేజీపై కసరత్తు చేసిన కాంగ్రెస్ విభజన అనివార్యమైతే అనే ప్రశ్నకు కూడా సమాధానాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో అనేక సార్లు రేఖామంత్రంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రస్తావనకు విస్తృత రూపురేఖలిచ్చే పనిలో హైకమాండ్ పడింది. నిజానికి రాయల తెలంగాణపై గతంలో చాలా మంది రకరకాలుగా ప్రతిపాదించారు. కానీ రాజకీయ పార్టీల వైపు నుంచి పెద్దగా ఆసక్తి కానరాలేదు. రాజకీయంగా, భౌగోళికంగా, సామాజిక స్వరూపాలను అధ్యయనం చేశాక రాష్ట్ర సమస్యకు రాయల తెలంగాణ మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుందని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతున్నారు. దీనిపై అవసరమైన సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారని పక్కా సమాచారం. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న అసమానతలు, ఆకాంక్షలకు ఇలా చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని, పైగా తెలుగు వారికి 2 రాష్ట్రాల్లోనూ తగిన ప్రాధాన్యాలు, అవకాశాలు లభించినట్లవుతుందని భావిస్తున్నారు. రాయల తెలంగాణ అంశం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి కూడా వెళ్లిందని సమాచారం. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులకు ఇదే తగిన మందని కాంగ్రెస్ పెద్దలు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో ఆంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చవచ్చని చెబుతున్నారు. అంటే కొత్తగా రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరొకటి సీమాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందుతుందని భావిస్తున్నారు. రాయల తెలంగాణకు రాజధానితో సహా అన్ని ఒడ్డించిన విస్తరి. ఇక సీమాంధ్రప్రదేశ్ కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని ప్యాకేజీ రూపంలో ఆదుకొని కేంద్రం కనుసన్నల్లో సరికొత్త నిర్మాణం జరగాలని సూచిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో విస్తృత చర్చ జరుగుతోంది. మాత్రం ప్యాకేజీతో పాటు రాయల తెలంగాణ పైనే అనేది కీలక సమాచారం. రాయల తెలంగాణ ప్రపోజల్. కాంగ్రెస్ సీరియస్ గా ఆలోచిస్తున్న మరో ప్రత్యామ్నాయం ఈ రాయల తెలంగాణ ప్రత్యామ్నాయం. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈ 10 జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం కలిపి మొత్తం 12 జిల్లాలతో ఈ రాయల తెలంగాణని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మరో ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తోంది. ఇది ఒక రకంగా పూర్తిగా రాయలసీమ ప్రాంతంలోని 2 జిల్లాలు, అలానే మిగిలిన తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఏర్పడుతోంది. దీని ద్వారా అనేక లాభాలు ఉన్నట్లు కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. కాబట్టి దీన్ని మరొక ఆప్షన్ గా ఎంచుకొని కాంగ్రెస్ ముందుకెళ్తోంది. దీని ద్వారా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా అక్కడ ఎటువంటి అసంతృప్తులు కలగకుండా కూడా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇలా చేయడం వల్ల తెలుగు వారికి 2 ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావన కలుగుతుందనే ఉద్దేశంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. అలానే రాజకీయ, భౌగోళిక, సామాజిక ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం రెండవ ప్రత్యామ్నాయంగా ఈ రాయల తెలంగాణను ఆలోచిస్తున్నట్లుగా మనకి
మనకి తెలుస్తుంది. దీనికి కూడా సమప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లోని చాలా మంది పెద్దల్లో ఈ రాయల తెలంగాణ ఆలోచన కూడా ఉన్నట్టుగా, సోనియా గాంధీ దగ్గర కూడా ఈ రాయల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ రాష్ట్ర విభజన జరిగితే అనేక ప్రత్యామ్నాయాలు కూడా గతంలో శ్రీకృష్ణ కమిటీ అనేక పార్టీలు అనేక విధాలుగా ప్రస్తావించి శ్రీకృష్ణ కమిటీ దగ్గర ప్రస్తావించి ప్రస్తుతం తెలంగాణ వైపు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మొగ్గు చూపుతున్న ప్రత్యేక తెలంగాణకు మొగ్గు చూపుతున్న తరుణంలో రెండో ఆప్షన్ గా రాయల తెలంగాణ అనే ఆప్షన్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశీలిస్తోంది. మొత్తానికి విభజన అనివార్యంగా కనిపిస్తున్న పరిస్థితులు మనకి ఢిల్లీలో ఆ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే రాయల తెలంగాణకు సంబంధించి మొత్తం 12 జిల్లాలతో ఈ రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక తెలంగాణ ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఆప్షనే సరైన ఆప్షన్ అనుకుంటున్న తరుణంలో రెండో ఒకవేళ కనుక ఎక్కడైనా అభ్యంతరాలు వ్యక్తమవుతే రాయల తెలంగాణకు సంబంధించి కూడా ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ వైపు ఎందుకంటే టీఆర్ఎస్ తో పొత్తు లేకుండా సొంత కాళ్ళపై ఇటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు సీమాంధ్ర ప్రదేశ్ లో కానీ అటు either ప్రత్యేక తెలంగాణ రాయల తెలంగాణ రెండు చోట్ల కూడా సొంత కాళ్ళపై నిలబడి అధికారంలోకి రావటమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీలో మొత్తం 6 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో మూడో ఆప్షన్ రాయల తెలంగాణ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ కర్నూలు అనంతపురం జిల్లాలు తెలంగాణకు వెళ్తే అలాగే కడప చిత్తూరు జిల్లాలో ఆంధ్రాకి వస్తే ఒకవేళ రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపిన పక్షంలో, ఎందుకంటే రాయల తెలంగాణని గతంలోనే రాజకీయ నాయకులు ప్రపోజల్ చేశారు. ఎందుకంటే ఎంఐఎం ఈ వాదనని గతంలో బలంగా అనిపించింది. తెలంగాణ వాదులు పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు కలిపే 7వ నంబర్ జాతీయ రహదారి ఆధారంగా చేసుకుని ఇక్కడ విభజన జరుగుతుందన్న విశ్లేషణ కూడా జరుగుతుంది. రాయల తెలంగాణ ప్రజల ప్రతిపాదన అమలు చేసిన పక్షంలో మరో కొత్త సమస్య తలపైన పెట్టుకున్నట్టే అన్న వాదన కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తోంది. అయితే రాయల తెలంగాణ ప్రపోజల్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ప్రత్యేక తెలంగాణకు ఉన్నట్టుగా తెలంగాణ ఇవ్వడానికి